అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డుకి కేంద్ర ప్రభుత్వం అప్రూవల్ ఇచ్చింది. అయినా కానీ ఢిల్లీలో ప్రత్యేకంగా కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భేటీ కావడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం కేంద్రం అప్రూవ్ చేసినటువంటి ఔటర్ రింగ్ రోడ్ 6 వరుసల రహదారి కాగా దాన్ని 12 వరుసల రహదారిగా విస్తరించేటువంటి ప్రతిపాదనని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వం వద్ద చేసినట్టుగా సమాచారం అందుతోంది. ఇందులో వాస్తవం ఎంత, అసలు 12 వరుసల రహదారిని ఎందుకు ప్రతిపాదిస్తున్నారు, ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి రాజధాని నిర్మాణం ప్రారంభమైన తర్వాత అతిపెద్ద రహదారి వ్యవస్థగా మారుతుందని ఔటర్ రింగ్ రోడ్డు ప్రతిపాదనని కేంద్ర ప్రభుత్వం ముందర రాష్ట్ర ప్రభుత్వం చేసింది. జాతీయ స్థాయిలో భారతమాల ప్రాజెక్టు కింద అనేక ప్రాజెక్టులకి, ముఖ్యంగా అనేక ఔటర్ రింగ్ రోడ్లు, ఇన్నర్ రింగ్ రోడ్లు, అలానే రీజనల్ రింగ్ రోడ్లు, వీటన్నిటికీ కూడా కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనలు అప్రూవల్స్ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం స్పాన్సర్ చేసి ఈ స్కీమ్స్లో పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వమే నిర్మాణ బాధ్యతలు కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఇది యాక్చువల్గా అమరావతికి సంబంధించి ప్రతిపాదించినటువంటి ఔటర్ రింగ్ రోడ్డు. అలానే ఇది 6 వరుసల రహదారిగా నిర్మించేటువంటి క్రమంలో దాదాపు 22 మండలాల నుంచి వెళ్ళేటువంటి రహదారి ఇది. 87 గ్రామాల మీదుగా 6 వరుసల్లో నిర్మాణం జరుగుతుంది. దీనికి అయ్యేటువంటి ఖర్చు విషయంలో కూడా 16,310 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పని అంచనా వేశారు. రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి 1156 కోట్ల మేర జిఎస్టీ మినహాయింపులు, ఇతర పన్ను వసూళ్లకు సంబంధించినటువంటి అంశాల్లో మినహాయింపులు ఇస్తుంది. అంటే కేంద్ర ప్రభుత్వం ఈ 16,000 కోట్ల రూపాయల్లో దాదాపు 15,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది పూర్తి స్థాయిలో 100% సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ కింద జరగబోయేటువంటి నిర్మాణం. అయితే ఇప్పుడు తాజాగా చంద్రబాబు నాయుడు చేసినటువంటి ప్రతిపాదన దీన్ని 12 వరుసల రహదారిగా మార్చాలనేటువంటి విజ్ఞప్తిని చేసినట్టుగా తెలుస్తుంది. రాబోయేటువంటి 50 సంవత్సరాల్లో పూర్తి స్థాయిలో అమరావతి డెవలప్ అయ్యే నాటికి 6 వరుసల రహదారి నిర్మిస్తే అది ఇరుకైనటువంటి రహదారిగా మారేటువంటి ప్రమాదం ఉంది. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకునే ప్రస్తుతం 70 మీటర్ల పొడవైనటువంటి రహదారికి కేంద్ర ప్రభుత్వం అప్రూవల్ ఇచ్చింది. దాన్ని 140 మీటర్ల రహదారిగా విస్తరించాలనేటువంటి విజ్ఞప్తిని కేంద్ర మంత్రి ముందర ప్రతిపాదించినట్టుగా తెలుస్తుంది. ఇది కనుక అంగీకరిస్తే దేనికి చంద్రబాబు నాయుడు ఈ ప్రతిపాదన చేశారనేటువంటి విషయాన్ని ఒకసారి విశ్లేషించి చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి జాగ్రఫీ రీత్యా ఖచ్చితంగా ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్డు వేసిన తర్వాత మరొక రింగ్ రోడ్డు వేయడానికి ఎట్టి పరిస్థితుల్లో ఆస్కారం ఉండదు. 50 ఏళ్ల తర్వాత పూర్తి స్థాయిలో ఈ పరిసర ప్రాంతాలన్నీ కనుక అభివృద్ధి చెందితే రహదారి విస్తరణ కూడా చాలా కష్టమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఈ రెండు అంశాలని దృష్టిలో పెట్టుకొని ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించి ఇది అమరావతి కోర్ క్యాపిటల్ ఏరియా, ఇటుపక్కన విజయవాడ, ఇటుపక్కన గుంటూరు ఉంది. ఇప్పుడు ప్రతిపాదించినటువంటి రహదారి ఒక విధంగా చెప్పాలంటే ఇలా ఒక సర్కిల్ రూపంలో వస్తుంది. దీన్ని మళ్ళీ విస్తరించడానికి కూడా, అంటే ఆంధ్రప్రదేశ్లో అయితే ఈ ప్రాబ్లం ఉంటుంది, తెలంగాణలో ఆల్రెడీ ఉన్నటువంటి హైదరాబాద్ రింగ్ రోడ్డు మనం చూస్తే కనుక ఇది హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు. ఇక్కడ నుంచి రీజనల్ రింగ్ రోడ్డు ప్రతిపాదన చేయడం వలన సెంట్రల్లీ లొకేటెడ్ తెలంగాణకి హైదరాబాద్ మధ్యస్థంగా ఉంటుంది కాబట్టి జాగ్రఫీ పరంగా ఎటు నుంచి ఎటు నిర్మాణం అయినా కానీ చేయడానికి అవకాశం ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చినటువంటి చిక్కు ఏంటంటే జాగ్రఫీ పరంగా చూస్తే ఇటు బార్డర్ దాటితే ఇక్కడ నుంచి కర్నూలు, ఖమ్మం జిల్లా ఎంటర్ అయిపోయినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో మరొక రహదారిని విస్తరించడానికి కూడా అవకాశం ఉండదు. రెండు రాష్ట్రాల సరిహద్దులకి సంబంధించినటువంటి సమస్యలు వస్తాయి. కాబట్టి ఇప్పుడు వేస్తున్నటువంటి రహదారినే 12 వరుసల రహదారిగా విస్తరించాలనేటువంటి విజ్ఞప్తిని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేసినట్టుగా తెలుస్తుంది. అంటే ఆల్మోస్ట్ వ్యయం కూడా డబుల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం 16,000 కోట్ల రూపాయల వరకు కేంద్ర ప్రభుత్వం అప్రూవల్ చేసింది 6 వరుసల రహదారి నిర్మాణానికి సంబంధించి. ఇది 140 మీటర్ల రహదారిగా కనుక మారితే 140 మీటర్ల రహదారి అంటే 12 వరుసల రహదారి అవుతుంది. 12 వరుసలు అంటే ఇటువైపు 6 అటువైపు 6 వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం ఉన్నటువంటి హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు చూస్తే ఇటు 4 వరుసలు అటు 4 వరుసలు, అంటే అది 8 వరుసల రహదారిగా దాన్ని డెవలప్ చేశారు. ముంబై, అహ్మదాబాద్ లాంటి ప్రదేశాల్లో, ఢిల్లీ, నోయిడా లాంటి ప్రదేశాల్లో 12 వరుసల రహదారిని డెవలప్ చేశారు. ఫ్యూచర్గా ఆలోచించేటప్పుడు అమరావతి వచ్చే 20 ఏళ్లలో అమేయంగా పెరుగుతుందనేటువంటి ఆలోచన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేస్తున్నారు. 2047 విజన్ డాక్యుమెంట్లో ప్రతిపాదించినట్టుగా రాబోయేటువంటి రోజుల్లో అమరావతి దాదాపు 1.5 కోటి జనాభాకి ఆవాసంగా మారేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి అంచనాలు వేస్తున్నారు. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకుని ఔటర్ రింగ్ రోడ్ని 12 వరుసల రహదారిగా మలచాలనేటువంటి సూచనని కేంద్ర ప్రభుత్వం ముందర చంద్రబాబు నాయుడు పెట్టినట్టుగా తెలుస్తోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.